మరణమా మరణమా అన్నట్లుగా రోగము నుండి బయటకు తీసుకుని వచ్చారంట. రెండోది ఆయన చేసిన అద్భుతం ఏమిటంటే మరణము నుండి బయటకు విడిపించారు. ఏం చేశారమ్మా? అలాగే కింద 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరమ్మా? ఏమ్మా 4వ వచనం నుంచి చదువుతారా? 5వ అధ్యాయము 4వ వచనం నుండి, లేకపోతే 5వ వచనం నుంచి చదువమ్మా, క్లియర్ గా ఉంటుంది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడు ఒకడు ఉండేది. చాలు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే సంఘములో ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. అమ్మా కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్ గా చెబుతూ ఉన్నా, ఎందుకంటే మనకు కొద్ది సమయం ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెబుతూ ఉన్నాం. మూడవదిగా ఆయన చేసిన అద్భుతం ఎన్నదమ్మా? మొట్టమొదటిది కానా విందులో నీటిని, రెండోది ఏం చేశాడంటే రోగము నుండి మరణము నుండి విడిపించాడు. మూడోదిగా ఏం చేశాడంటే ఇక్కడ 38 సంవత్సరాల నుండి రోగముతో పడి ఉన్న ఒక మనిషి ఉన్నాడు. కోనేరు మంటపం దగ్గర ఒకడు ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు అలసిపోలేదు. ఒక రోజు తింటే ఒక రోజు తినక మందిరములోనే ఉంటూ ఉన్నాడు. ఈలోగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడంట. అడుగుతున్నాడంట, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఏంటి? దేవుని మందిరంలో వస్తే ఏంటంటే మానసిక స్వస్థతనిస్తాడు, శరీర స్వస్థతనిస్తాడు. నీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గొప్పగా నిలబెడతాడు. హల్లెలూయా. మూడవదిగా చేసిన అద్భుతం ఏమిటంటే కోనేరు మండపము దగ్గర 38 సంవత్సరాల వ్యాధితో పడి ఉన్న అతను ఏం చేశాడంటే బాగు చేశాడు. ఏం చేశానమ్మా? మన దేవుడు బాగు చేసే దేవుడు. ఏం చేస్తానమ్మా? బాగు చేస్తాడు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన యొద్దకు వస్తే, నా యొద్దకు వచ్చిన వారిని నేను త్రోసివేయను, నా దగ్గరికి రండి, నేను బాగు చేస్తా. నిరీక్షణతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. హెబ్రీ పత్రికలో స్పష్టంగా ఉంటది, నా యొద్దకు వచ్చేవారు నేను ఉన్నానని నమ్మాలి కదా, నేను నీకు బహుమానం ఫలాన్ని ఇస్తానని నమ్మాలి కదా. వ్యర్థముగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, విశ్వాసముతో. ఇందాక ఆరాధనలో బలంగా పలికినప్పుడు yes రిసీవ్, నీకు నాకు ఒక నిబంధన ఉన్నది, నేను నీ కుమారుడనే, నీ రక్తము నన్ను సంధి చేసిందయ్యా, నీకు నాకు మధ్యలో రక్తం ఉన్నది ప్రభువా, ఆ రక్తాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా, ఆ నిబంధనను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా. రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే దేవుడు ప్రణాళిక గొప్పగా ఉంటుంది. అప్పుడే దేవుడు ప్రణాళిక నువ్వు ఇదైతే చూపించడమే. ఈ మూడోది ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. నాలుగవ సూచక క్రియ. ఇవన్నీ మళ్ళీ వెళ్ళేప్పుడు ప్రార్థనకు వస్తారు కదా, అందరిని అప్పచెప్పించుకుంటా 7 సూచక క్రియలు ఏంటేంటమ్మా అని దాన్ని బట్టి 5 నిమిషాలు ప్రార్థన చేయాలా 10 నిమిషాలు ప్రార్థన చేయాలని నిర్ణయిస్తాను. హల్లెలూయా. అలాగని ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోవద్దు దయచేసి. చూడండి, 4వదిగా ఏమిటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం. 9వ వచనము. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఎన్నున్నాయంట? 2 చేపలు. అసలు ఇది ఎలా సాధ్యం? ఈ ఆశ్చర్యాలు మనుష్యులు హృదయానికి అసలు గోచరము కాదమ్మా. అసలు మనం ఆలోచించలేము. మనం ఇంకా కొన్ని చిన్న వాటితో తృప్తి చెందుతూ ఉన్నాం. చాలు, వెళ్ళామా, ఈ ఆదివారం టానిక్ వేసుకున్నామా, లేకపోతే మెడిసిన్ తీసుకున్నామా, ఈ ఆదివారం 6 రోజులంతా బలము సరిపోదు, అలా తిరిగి సరిపెట్టుకుంటున్నాం. అదే ప్రతిరోజు ఫెలోషిప్లు అంటే సహవాసంలో ఉండే ఈరోజు ఈ సూచక క్రియ చూడండి ఎంత అద్భుతం చేశాడు. 2 చేపలు 5 రొట్టెలంట. 5,000 మంది పురుషులు ఉన్నారంట. ఎంతమంది? 5,000 మంది పురుషులు. అసలు ఏం అద్భుతమో అర్థం కాదు. యేసుక్రీస్తు అంట శిష్యులు ప్రజలు అటు ఉన్నారంట. ఆ చిన్న గంపను తీసుకుని వచ్చి, గంపలో ఏమన్నాయి? 2 చేపలు తీసుకుని వచ్చారంట. వచ్చి అటు యేసుక్రీస్తు ఏం చేశారంటే తండ్రి వైపు ఆ చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. వెంటనే విరిచాడంట. శిష్యులు వడ్డించమన్నారంట. గంపలో నుండి తీస్తున్నారంట, ఇస్తున్నారంట. పిండే నూనె, పిండి అయిపోలేదు, నూనె. అలాగా వీళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు ఆ 5 రొట్టెలను విడిచాడంట, 2 చేపలను విడిచాడంట. ఇదిగో ఇప్పుడు అందరికి పంచిపెట్టండి అంటే 5,000 మంది పురుషులంట, స్త్రీలు 15,000 మంది, మొత్తం 20,000 మందికి పనిచేశారంట. నీకు కొద్దిగా విశ్వాసం ఉందా? కొద్దిగా భక్తి ఉన్నదా? కొంచెం ప్రార్థన చేయగలవా?
కొంచెం విశ్వాసంతో నడవగలవా? చాలు చాలు. దీన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దీన్ని బట్టి నువ్వు ధైర్యం. బడా నమ్మకమైన మంచి దాసుడని దేవుడు నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. నిన్ను భక్తిలో దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఇదిగో ఆయన నీతిలో స్థిరపరచబోతున్నాడు. ఆయన రాజ్యంలో స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ 2 చేపలు 5 రొట్టెలను విరిచి ఆకాశం వైపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. శిష్యులు ఎక్కడ నుంచి వచ్చినాయో తెలియట్లేదంట. గంపలో చేతులు పెడుతున్నారంట, వస్తుందంట. గంపలో చేతులు పెడుతున్నారంట, వేస్తున్నారంట. అందరికి పనిచేశారంట. శిష్యులందరికీ చిరాకు వచ్చి ఏంటి ఈ దేశ అద్భుతం ఏమిటంటే తీసుకెళ్ళి ఒక మూలన దుమ్మరించారంట. కుమ్మరించాడంట. తీరా చూస్తే ఈ 12 గంపలైనవి అంట. ఎన్ని గంపలు? ఎంత గొప్ప అద్భుతం. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందేమో, మహావృద్ధి చెందుతాడు. నువ్వు కొంచెం భక్తి చేస్తున్నాడేమో, ఇంకా భక్తిలో నిన్ను దేవుడు కొనసాగిస్తాడు. నీ చుట్టూ కంచిగా ఉంటాడు, నీకు ప్రాకారముగా ఉంటాడు, నీ పక్షాన ఆయన ఆశ్చర్యం చేస్తాడు. హల్లెలూయా. ఇది 4వది అన్నమాట సూచక క్రియ. ఎన్నోది? 4వ సూచక క్రియ ఏమిటంటే ఆయన 2 చేపలను 5 రొట్టెలను విరిచారు, 5,000 మందికి పంచాడు. 4వది. 5వదిగా అదే అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చూడండి. అంతలో చీకటాయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు అంటే 3 కిలోమీటర్ల దూరములో దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు 4 అయిపోయినాయి. 5వది ఏంటంట? ఆయన ఎక్కడ నడిచాడంట? సముద్రము మీద నడిచాడు. సాధ్యమేనా? నీ సమస్యల మీద నువ్వు నడవగలవా? ఏమన్నా నీ రోగం మీద నువ్వు నడవగలవా? అంతెందుకు, రేపు నీ మీదకి మంచి వస్తుందో చెడు వస్తుందో నువ్వు గ్రహించగలవా? కానీ దేవుని దగ్గర ఉంటే చెడుని ఏం చేస్తాడు? అది తెలియక మనము ఏం చేస్తామంట, ఈ రోజు బాగుందలే రేపు చూద్దాంలే దేవుని సంగతి అంట. ఎవరి సంగతి అంట? ఎవరి సంగతి? మన సంగతి మనమే చూసుకోవాలి. 5వదిగా ఆయన ఏం చేశాడంటే ఎక్కడ నడిచాడట? ఎంత గొప్ప దేవుడు. నీ తండ్రి గురించి నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరికి బిడ్డ అయి ఉన్నావు, నువ్వు ఎవరికి కుమారుడు అయి ఉన్నావు అని తెలిస్తే నువ్వు కొద్ది దానిలో ఏమైపోతావంటే ఆశీర్వదించబడతావు. చిన్నదానిలో నుండి మొదటి అంటే విజయానికి ఏంటంట? మొదటి అడుగు ఏంటంట? మొదటి మెట్టు. అంటే ఒక అడుగు వేసి, అయ్యా ఒక అడుగు వేస్తే దేవుడు నీ పక్షాన్ని ఎన్ని అడుగులు వేస్తాడు? 100 అడుగులు వేస్తాడు. ఎంత గొప్ప దేవుడు. 5వ సూచక క్రియ ఏమిటంటే ఆయన చక్కగా సముద్రం అంటే నీటి మీద నడిచాడు అనమాట. దేని మీద నడిచాడు? నీటి మీద. ఆ గొప్ప దేవుడు. అందుకే పేతురు అడుగుతాడు, అయ్యా నేను కూడా, నువ్వు తండ్రివి కదా, నువ్వు మాకు దేవుడు కదా, లేకపోతే నువ్వు అక్కడ రబ్బీ అంటానమాట ఆయన్ని, బోధకుడు. ఏంటి? నువ్వు నాకు బోధకుడు కదా, అంటే నువ్వు మాస్టరు కదా, నువ్వు గురువు గారు కదా అంటున్నాడు. నువ్వు నడిచావు కదా గురువు గారు, నేను కూడా నడిచాను. పేతురు నడిచానంట. ఈరోజు మీకు కూడా మీరు చేయలేనటువంటివి ఏమున్నా సరే నా తండ్రి చేసి చూపించాడు, నేను కూడా చేస్తానని నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. ప్రతి విషయంలో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నెక్స్ట్ 6వ సూచక క్రియ ఏమిటంటే 6వ సూచక క్రియ 9వ అధ్యాయము 1-2 వచనములు చూడండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. చాలండి. ఇక్కడ ఏం చేశాడంటే పుట్టి గుడ్డివాడు అనమాట. గుడ్డివాడిని ఎవరన్నా బాగు చేస్తారా? బాగు చేస్తారా? పుట్టి గుడ్డివాడిని ఎవరన్నా బాగు చేస్తారా? చేయరా? నేను ఒకసారి దేవుని ప్రేరేపణతో నేను ధైర్యంగానే చెబుతా. మన కుమార్తెముడు వాళ్ళ పిన్ని గారు ఉన్నారు కదా, ఆవిడ చిన్నప్పుడే పోలియోనంట. అంటే ఆమెను అవమానపరచడానికి నేను అనట్లేదు, కానీ దేవుడు చెబుతున్నా. అంటే దేవుని యొక్క ఆశ్చర్యాలు చూసిన వాడు ఎలా మాట్లాడతాడు? దేవుని ముఖాముఖిగా చూసిన వాడు ఎలా మాట్లాడతాడు? దేవుని సన్నిధానంలో నుండి బలము తెచ్చుకున్నవాడు ఎలా మాట్లాడతాడు? ఎలా ప్రార్థిస్తాడు? ఆ రోజు ఆ బిడ్డను చూసి, అమ్మా నీకు ఏమి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు బలము కలిగి నిలబడతావని దేవుడు ప్రవచించాడు. ప్రవచించాడు? ఇప్పటికీ గుర్తు. మన మధ్యలో ప్రసాదని కూడా ఉన్నారు. చెప్పాము 40 రోజులు మేము ఉపవాసం ఉంటూ ఉన్నాం అన్న, మీరు ప్రయత్నించండి, మిమ్మల్ని బలంతో నిలబెడతారన్న. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
అంటే ఆ బలము మేము రుచి చూసాం. యెహోవా ఉత్తముడని చూసిన వారికి అర్థమవుతుంది. మా విశ్వాసాన్ని ఏం చేస్తున్నాం? వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. మనం కూడా ఎక్కడైనా ఏదైనా వ్యాధి ఉంటే, అయ్యా పలానా డాక్టర్ బాగా చూస్తున్నాడు, చక్కగా చూస్తున్నాడు, నయమైపోతుంది అని చెబుతాం కదా. ఈయన కూడా అంటే ఈయన పరమ వైద్యుడు. ఈయన ఏదైనా బాగు చేస్తాడు. మనుషుల జీవితాలను కట్టేది ఈయనే, మనుషుల బ్రతుకులను మార్చేది ఈయనే. గలిబిలిగా గందరగోళంగా ఉన్న నీ జీవితాన్ని, వ్యతిరేకంగా ఉన్న నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఎవరంటే ఈయనే, ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అర్థమవుతుంది. 6వదికి ఏం చేశారంటే పుడతంతో గుడ్డివాడంట. శిష్యులు అడుగుతున్నారంట, అయ్యా ఎందుకు వచ్చిందండి ఇది? నా మహిమ నిమిత్తమే అన్నాడంట. ఈరోజు బలహీనత అయినా, రోగమైన, ఇబ్బంది అయినా ఆయన మహిమపరచడానికే. ఆయన దాని నుండి బయటికి తీసుకొని వస్తాడు, నిన్ను అలా వచ్చాడు. అటువంటి గొప్ప దేవుడు అమ్మ మన దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. మళ్ళా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ధైర్యం తెచ్చుకోండి. గుడ్డివాడిని బాగు చేశాడమ్మా. లాస్ట్ సూచక క్రియ మనం చూసుకుని మనం ముగించబోతూ ఉన్నాం. చూడండి 11వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనము చదువుతాం. 11వ. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనీయులోనున్న లాజరు అను ఒకడు చాలండి. లాజరు అని అతను ఏమయ్యాడంట? రోగి అయ్యాడంట. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా మార్తా మరియల దగ్గర సేద తీర్చేవాడంట. వెళ్తుంటే మంచి కాఫీ ఇచ్చేవారంట, మంచి టీ ఇచ్చేవారంట. ఆకలి వేసిందంటే ఉప్మా పెట్టేవారంట. ఆయనకు ఉప్మా అంటే చాలా ఇష్టం. కాదండి, నేను చెప్తున్నా వాళ్ళు అంటే చెబుతూ ఉన్నా. అంటే నా నామం పేరిట గుక్కడి చన్నీళ్ళు ఇస్తే, ఇప్పుడు మీరెవరో ప్రార్థన అవసరతకి పిలిచారండి, సేవకులు వచ్చారు అంటే నేను వచ్చినట్టు ఎవరు వచ్చినట్టు? ప్రార్థన చేయమని పలానా వాళ్ళు అడిగారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎవరు వెళ్ళినట్టు మీ గృహంలోకి? సేవకులు వెళ్ళడం కాదు, దేవుని మహిమ అక్కడ ఉంటేనే మనం వెళ్ళగలం. దేవుడు ఉంటేనే వాళ్ళు పిలవగలరు, లేకపోతే ఎవరు పిలవలేరు మనల్ని. ఇక్కడ చూడండి, ఒక రోగి అంటే మార్తా మరియలో ఇంటిలో ఎప్పుడు యేసుక్రీస్తు ధూపం వేస్తా ఉండేవాళ్ళంట. ప్రార్థన అనే ధూపం పొగిడేవారంట, దేవా స్తోత్రం. చుట్టుపక్కల వాళ్ళు అందరికీ చెప్పేవాళ్ళంటే, ఇదిగో మనసు నా ఇంటి మీద ఉంది, ఇదిగో దేవుని మహిమ మాతో ఉన్నది, దేవుని శక్తి మాతో ఉన్నదని అందరికీ చెప్పుకున్నారంట. తీరా చూస్తే ఆ ఇంట్లో రోగం వచ్చిందంట. ఈ విషయంలో ఎక్కడో ఆయన అక్కడో ఎక్కడో పరిచర్య చేస్తున్నాడంట. ఎన్టీఆర్ కాలనీలో పెద్ద వీధుల్లో అక్కడెక్కడ చేస్తున్నారంట. ఈ వార్త కొంతమంది శిష్యులతో తీసుకుని వెళ్ళి చెబితే ఆయన ఏం చేశాడంట? ఆ పరిచర్యలో నిమగ్నం అయిపోయి 4 రోజులైనా రాలేదంట. 4 రోజుల తర్వాత లాజరు చచ్చిపోయాడంట. 4 రోజుల తర్వాత మరి వీళ్ళు ఏమనుకోవాలి? మనసు ఉందే, దేవుని మహిమ ఉందే, దేవుని శక్తి ఉందే, ఏమిటి మరణం మా ఇంట్లోకి ఎలా వచ్చిందని ఆ వీళ్ళందరూ మార్తా మరియలు ఎంతో రోధించారంట. 4వ రోజున అన్ని దహన సంస్కారాలు అన్ని చేసి ఒక కొండను లేకపోతే పర్వతాన్ని తొలిచి ఆ సమాధిలో పెట్టారంట. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వస్తున్నారంట. వాళ్ళు గుండెలు బాదుకుంటారంట, అయ్యో ఒక రోజు ముందు వచ్చినా ప్రభువా, ఆలస్యం చేసి ఒక 5 నిమిషాలు, డాక్టర్లు అంటారు చూడండి, అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, ఒక అరగంట ముందు ఎక్కడో చెప్తారు. అరగంట ముందు అంటే యాక్సిడెంట్ అయ్యే 1/2 గంట అవ్వలేదు, అరగంట ముందు తీసుకురమ్మంటారు కొంతమంది డాక్టర్లు. విన్నారు ఎక్కడన్నా? కొంతమంది డాక్టర్లు తీసుకెళ్తాడు ఏమంటారంటే, దేవునికి స్తోత్రం. దేవుడు సంరక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అవ్వలేదులేండి చిన్నపిల్లలు. హల్లెలూయా. ఏంటి కొంతమంది డాక్టర్లు అంటారు కదా, ఏదైనా ప్రమాదమై వెళితే ఒక అరగంట ముందు తీసుకొని వస్తే బ్రతికేవాడు, అరగంట ముందు తీసుకొని వస్తే బ్రతికేవాడు. మన యేసుక్రీస్తు అలా అనలేదండి. మార్తా మరియలు గుండెలు బాదుకొని, అయ్యా ప్రభువా, నువ్వు ప్రేమించావు, ఇదిగో నీ సహోదరుడు, నువ్వెంతో ఇష్టపడ్డావు, నీ కుమారుడు చనిపోయాడు, నువ్వు ఒక రోజు ముందు వస్తే బాగుండేది, మీకు సమాచారం పంపించాను ప్రభువా అని అనిస్తే, ఇది నా మహిమ నిమిత్తమే అన్నాడు. ఇది నా మహిమ. అంత మాత్రమే ఏమన్నాడు? నువ్వు నమ్మిన ఎడలా ఎవరి మహిమని చూస్తారు? ఆ మహిమ నిన్ను నిలబెడితే ఏదైనా మన జీవితంలో కీడు జరిగినా అది మేలుగా మార్చే దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. ఎవరిని బట్టి ఏది చూడొద్దమ్మా. దేవుడే చూస్తున్నాడు నిన్ను.
వెంటతో ఈయన ఏమన్నాడంటే సమాధి దగ్గరికి తీసుకెళ్ళమంటే అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అంటే చివరి చూపు చూడాలని అనుకుంటున్నారనమాట అందరూ. ఆ రాయిని తొలచమంటే అయ్యా 4 రోజులు అయిపోయింది, అది స్మెల్ కొడతా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉండదంటే తీమన్నాడంట. అక్కడ ఆ సమాధి ఎదుట నిలబడ్డాడంట. ఆకాశం వైపు చూశారంట యేసుక్రీస్తు. ఎక్కడ చూశారంట? మరి నీకు సమస్య వస్తే ఎటు చూస్తున్నావు? ఎవరు సహాయం చేస్తారు? ఇది ఎలా బాగుపడద్ది? ఏం చేయాలని ఎటు చూస్తున్నావు ఈరోజు? నువ్వు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరు ఏమన్నాడు? లాజరు ఎక్కడికి రావాలి? రండి, మీరు కూడా మీరున్న స్థితిలో నుండి బయటికి రండి. రండి, నా దగ్గరికి రండి. మీ భారాలేంటి? మీ ఆలోచనలేంటి? మీకేం కావాలో నాకు తెలుసు. మీరు రండి, నా యొద్దకు రండి. లాజరు అంటే ప్రేత వస్త్రాలు ధరించుకున్న వాడే వస్తున్నాడంటే ఇలాగా. అమ్మో దెయ్యమని మారిపోయారంట కొంతమంది. అమ్మో దెయ్యమని మనం అలా పారిపోకూడదు. చూసి ఆశ్చర్యపోయానంట. నిజంగా ఈ దేవుడిని నమ్ముకోబట్టి, ఈ దేవుడితో సహవాసంలో ఉండబట్టి, ఫెలోషిప్లో ఉండబట్టి. ఈరోజు నేను కూడా అదే అంటున్నా, ఎవరికన్నా చీకటి శక్తులు ఉంటే మీరు అటు ఇటు వెళ్ళొద్దు. వెళ్ళారా మీకేదో ఉపద్రవం వస్తుంది. ఇక్కడ దైవజనుడిగా చెబుతున్నాను, మీకు ఏదైనా చీకటి శక్తులు వ్యతిరేకత మనం వస్తే సన్నిధానానికి రండి, ఉపవాసం ఉంటాము. ఆ శక్తి మాలో ఉంది, మీకు తెలియకపోతే ఇక్కడే ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు గొప్ప చెప్పలేదు, కానీ మనలోనే బిడ్డలు ఉన్నారు. ఆ చీకటి శక్తులు వ్యతిరేకమైన ప్రతి బలహీనత నుంచి విడిపించడానికి మన మధ్యలో ఉన్నారు. కొన్ని చెవులో పడినప్పుడు చాలా బాధ వస్తుంది. అర్థమవుతుందమ్మా? మీకు ఏది జరిగినా చీకటి శక్తులు వ్యతిరేకమైనది మీ బిడ్డలలో, మీ కుటుంబాలలో వస్తే రండి, దేవుని దగ్గరికే రండి. ఎక్కడికన్నా వెళ్ళారా? దానితో పాటు మీ దగ్గరికి నేను చెబుతూ ఉన్నా, ఎవరైనా పెద్ద దైవజనులైనా కనుక్కోండి, ఒక దాని కోసం వెళితే మీరు 7 దెయ్యాలు మీతో వస్తాయంట. ఇది దైవజనులు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు. ఎటు వెళ్ళొద్దు, నీ కట్లు ఇక్కడే తెంపబడతాయి. అర్థమవుతుందా? చెప్పొచ్చు చెప్పకూడదు. ఒక్కొక్క ఇంటిలో మరి చెప్పాలని అనుకుంటున్నా ఒక విషయంలో. అలాగే బాప్తిసం తీసుకున్నారు, అయితే వాళ్ళ జీవితంలో ఏదో జరిగింది. అది నన్ను ఎవరు అడగొద్దండి, ఇక్కడ కాదు బయట జరిగిందిలేండి. అయితే ఆ ఇంటిలో ఏదో వ్యతిరేకమైనది జరిగితే అక్కడ బాప్తిసం తీసుకున్న వ్యక్తితో ఒక అతను అంటున్నాడు, చేతిలో పసరపోయాలని అన్నా. అంటే నేనన్నాను బాప్తిసం తీసుకున్నాడు, వెళ్ళకూడదు అన్నాం. మాటకు విధేయత చూపించాను. మొత్తం మారిపోయింది. మొత్తం ఏం పసరపోయాకలు ఏం పోయాకల మొత్తం మారిపోయింది. మనసు, తలంపు, ఆలోచనలు అన్నీ మారిపోయినాయి. ఎవరు పలికారు మాట? మీకెందుకు మరి అటు ఇటు వెళ్ళడం? అందుకే చెప్తున్నా, ఇవన్నీ గొప్పల కోసం కాదు. మీరు అటు ఇటు చూసారా, మీరు పడిపోయే ఛాన్స్ ఉంది. మీరు పడిపోవద్దు. నేను చెబుతూ ఉన్నా, కట్టుకుందాం, జీవితాలను విడిపించుకుందాం, బ్రతుకులను మార్చుకుందాం చెబుతూ ఉన్నా. ఇక్కడ దేవుడు ప్రేరేపణతో గుర్తుకొచ్చింది కాబట్టి చెబుతూ ఉన్నా. మీరు ఎప్పుడు అటు ఇటు చూడొద్దు. చూస్తే మీ వెంట చీకటే వస్తుంది, వ్యతిరేకతలు వస్తాయి. ఒకటి విడిచిపెట్టిందంటే ఏదో రూపంలో ఉపద్రవాలు వస్తాయి. రండి, ఇక్కడికి వచ్చి దైవజనుడితో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి. అమ్మ మేము శక్తి సరిపోవట్లేదు, మీరు ఉపవాసం ఉంటారా, ప్రార్థన చేస్తారు, విడిపించండి అంటే ఇక్కడికి వచ్చి విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నమ్ముచున్నారా? చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడాలి. దేవుడు చేసిన 7 సూచక క్రియలు ఈయన మనుష్యుడిగా ఉండే చేశాడు. అటువంటి అద్భుతాలు మన సంఘంలో కూడా జరగబోతున్నాయి. భూదిగంతముల వరకు మనం సాక్షులుగా ఉండబోతున్నాం. మొట్టమొదటిగా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఏం చేశాడమ్మా? నీటిని. నువ్వు కూడా నీరుగా ఉన్నావా? ఫలింపు లేకుండా ఉన్నావా? నీ బ్రతుకులో ఎదుగుదల లేకుండా ఉన్నావా? నువ్వు మధురముగా మారబోతున్నావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. రెండోదిగా ఒక ప్రధాని రోగిని దేవుడు స్వస్థపరిచాడు, మరణం నుండి విడిపించాడు. నీ జీవితంలో ఏదైనా రోగం ఏలుబడి చేస్తా ఉన్నదా? పుట్టిన దగ్గర నుంచి సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఏదైనా బలహీనత ఏలుబడి చేస్తా ఉన్నదా? దేవుడు విడిపించబోతున్నాడు. మూడోదిగా కోనేరు. ఎక్కడమ్మా? మండపము దగ్గర ఒకడు ఉన్నాడు, 38 సంవత్సరాలు దీర్ఘకాలి వ్యాధుల నుండి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. నీ మీద వేలుబడి చేస్తున్న ప్రతి బలహీనత నుంచి స్వస్థపరచబోతూ ఉన్నాడు. నాలుగోదిగా దేవుడు ఏం చేశాడమ్మా? 2 చేపలు 5 రొట్టెలను విరిచి 5,000 మందికి పంచాడు. నీ ఇంటిలో కొద్దిగా ఉన్నదా? నీకు విశ్వాసం కొద్దిగా ఉన్నదా? నువ్వు కొద్దిగానే ఉన్నావా? నిన్ను కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ ఇంటిలో సమృద్ధి ఇవ్వబోతూ ఉన్నాడు. నిన్ను దేవుడు సత్తువతో నిలబెట్టబోతున్నాడు. నెక్స్ట్ 6వదిగా
5 విన్నామా? బాగానే గుర్తు. 5వదిగా దేవుడు దేని మీద నడిచాడు? నీటి మీద. నువ్వు కూడా సమస్య మీద నడవబోతున్నావు, రోగం మీద నడవబోతున్నావు, ప్రతి ఇబ్బంది మీద నడవబోతున్నావు, ప్రతిది నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నావు. నెక్స్ట్ 6వదిగా పుట్టి గుడ్డివాడు. ఎవరంట? పుట్టి గుడ్డివాడికి దేవుడు కళ్ళు ఇచ్చాడు. సంవత్సరాల తరబడి గర్భాలు తెరవబడట్లేదా? ఇదిగో ఈ వ్యాధి నుండి బయటికి రాలేకపోతున్నానా, ఇది నా సమస్య అని నువ్వు అంటున్నావా? ఇదిగో దానిలో నుండి దేవుడు నడిపించబోతున్నాడు. ఆ పరిస్థితులను వాడుకొని దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. 7వదిగా మరణాన్ని దేవుడు ఏం చేశాడమ్మా? జయించాడు. మన మీదకి మరణం రాదు, మరణకరమైన ఇబ్బంది రాదు, మరణకరమైన పరిస్థితి నీ మీద దాడి చేయదు. ఎప్పుడు నువ్వు ఇక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. 7 సూచక క్రియలు చెప్పాడు దేవుడు. ఆ 7 సూచక క్రియల తర్వాత చెబుతున్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేనే జీవవృక్షాన్ని, నేనే జీవాహారాన్ని, ఆ జీవజల ఊటని నేనే అంటున్నాడు. మోషేతో పలికాడు ఆయాం. ఏమన్నాడు? ఆయాం అంటే నేను ఉన్నవాడను. ఏమా ఇటు చూస్తున్నారా? కొన్ని తరాలు నాకు కనపట్లే. ఈ యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను వాడా? ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. ఇక్కడికి రాడా? వస్తాడా? వస్తాడన్నవాడు లేచి నిలబడండి. వస్తాడన్నవాడు లేచి నిలబడండి. మీ మధ్యలో